విడుదలవుతోంది. విషింగ్ హిమ్ గ్రేట్ 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 సక్సెస్. మన వాళ్ళందరూ రైట్ సైడ్లో మాత్రమే కూర్చున్నారా? ఓకే. ఏమండి ఇది మీ బయోపిక్ అని విన్నాము. నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది. నా ఫ్రెండ్స్ బయోపిక్. ఆహా, ఆ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇవాళ గెస్ట్లుగా వచ్చారా అండి? శేష్ గారు. శేషు అండి. ఓ మై గాడ్, శేష్ గారి బయోపిక్. ఇది వైరల్ అయిపోద్ది. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి వాళ్ళకి. చిన్న టెన్షన్గా ఉంది, ఎవరినైనా మర్చిపోయారు కూడా ఏమనుకోవద్దు. ఫస్ట్ ఇక్కడికి విచ్చేసిన దేవకట్ట గారికి, సార్ ఎక్కడున్నారు సార్? మీ ప్రస్థానం సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే మా విజయ స్క్వేర్ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి స్టార్ట్ చేసే ముందు. ఈవివి సత్యనారాయణ గారికి అండి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ జర్నీ అంటే ఈ సినిమా జర్నీ ఎలా జరిగిందో చెప్తాను నేను. ఈ జర్నీలో ముఖ్య పాత్ర పోషించింది అమిరాజ్ గారండి. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే నేను నరేష్ గారిని మీట్ అవ్వకుండా ఉండేవాడిని. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ సార్, భాను మాస్టర్ మీ సాంగ్స్ చాలా 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 బాగా తీశారు, నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రఘు మాస్టర్, రాజు మాస్టర్ వాళ్ళు రాలేదు, థ్యాంక్స్. నెక్స్ట్ భాస్కర్ భట్ల గారండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన. ఈ పాటలు చూస్తుంటే నా మీద చాలా ప్రేమ కనిపిస్తుందండి మీరు రాసిన విధానం చూసి. థ్యాంక్ యూ సార్. అలాగే రామజోగి శాస్త్రి గారు, ఆయన కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన కూడా ఒక సాంగ్ రాశారు, ఆయనకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ఫ్లోలో నేను చాలా మర్చిపోతున్నానని ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. మా ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ వర్క్ చాలా మీరు చూసుంటారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ జేకే మూర్తి గారు. నెక్స్ట్ మా కెమెరా డిఓపి సూర్య. యాక్చువల్ మీ ఇద్దరం సెట్లో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. చూసేవాళ్ళకి మాత్రం వీళ్ళిద్దరూ ఏంట్రా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు అని బయట చాలా టాక్ వినిపించేది. సార్ నేను ఇక్కడ చెప్తున్నాను, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం ప్రొడక్ట్ కోసమే. థ్యాంక్ యూ సూర్య ఇంత గొప్ప విజువల్స్ ఇచ్చినందుకు. నెక్స్ట్ నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, సురేష్ గారు వీళ్ళందరూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అబ్బూరి రవి గారు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను కథ తీసుకెళ్ళినప్పుడు చాలా లీన్గా అంటే అంత గ్రిప్పింగ్గా లేదు. ఆయన నాతో పాటు కూర్చుని చాలా అంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నేను. అంటే కథ ట్రావెలింగ్ ఎలాగా ఏంటి అనే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆయన సినిమాలే చెప్పేస్తూ ఉంటాయి, ఎందుకంటే బొమ్మరిల్లు, ఊపిరి ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా ఆర్టిస్టులు హరితేజ గారు, థ్యాంక్ యూ అండి. కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు, నిజంగా చూస్తున్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందరికీ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్. జేమి తనకి అంటే తను ఎలా వచ్చిందంటే ఒకరోజు నరేష్ గారు ఒక వెబ్ సిరీస్ చూపించారండి. చూపించి అంటే మేము తమ్ముడు భార్య కోసం వెతుకుతూ ఉన్నాం, చూపించి ఎమ్మె ఎలా ఉంటుంది అన్నారు. అంటే చాలా చాలా ఆప్షన్స్ చూసాం, బట్ ఎమ్మె ఎలా ఉంటుంది అనే విషయం చూపించి చూడండి అన్నారు. చూసిన తర్వాత నాకు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది. వెంటనే రాజీవ్ గారికి చెప్పాను నేను. చెప్తే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, జానీ లివర్ డాక్టర్ ఆవిడి అని చెప్పి. నేను ఇంకా అయితే మర్చిపోవచ్చు, అవసరం మనం ట్రై చేయక్కర్లేదు అనుకున్నాను. కానీ మా రాజీవ్ గారికి బాలీవుడ్లో ఉన్న పలుకుబడితో తనని నాకు ఇచ్చారు. థ్యాంక్స్ రాజీవ్ గారు. జైమి థ్యాంక్స్. నెక్స్ట్ సారీ రోనక్, నేను ఇందాక చూడలేదు. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే సారీ.
కల్పలత గారు మదర్. అంటే పుష్పలో అల్లు అర్జున్ గారికి మదరు, అలాగే నా హీరోకి మీరు మదరు. థ్యాంక్ యూ అండి. మా పాన్ ఇండియా మదర్ని తీసుకుని వచ్చాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఎవరు కనిపించట్లేదు, సారీ. మా డైరెక్షన్ టీం, సారీ అసలు వాళ్ళని మర్చిపోయాను నేను. యాక్చువల్ డైరెక్షన్ టీం అంటే సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి అని చెప్తే వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి వచ్చేస్తారు ఉంటారు. కానీ వీళ్ళ సౌండ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఈ సీన్కి ఇలా ఉండాలి అని డిజైన్ చేసి ఇలా ప్రతి విషయంలో కాస్ట్యూమ్స్లో కానీ నెక్స్ట్ ఇంకొకరు పేరు పేరున చెప్పాలి ఇప్పుడు నేను. నందు గారు, మురళీ గారు అండ్ ఆకాష్. ఒక్కసారి వీళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ పవన్ అండ్ మాధవ్, సురేష్, ప్లీజ్ కమ్. ఈశ్వర్, నేను నా టీంనే మర్చిపోతున్నాను ఇక్కడ ఉండి. థ్యాంక్ యూ రవి గారు నాకు గుర్తు చేసినందుకు. వీళ్ళందరూ నా టీం సార్. వీళ్ళు లేకపోతే నిజంగా అంటే వీళ్ళది ఎంత హార్డ్ వర్క్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఈశ్వరు అంటే నాకు కొన్ని అంటే సీన్స్కి రెఫరెన్స్లు కానీ కావాలంటే ఆకాష్, కాస్ట్యూమ్స్ రిఫరెన్స్ కావాలంటే మన మాధవ్, సెట్లో మురళీ గారు, నందు గారు ప్లీజ్ కమ్. నందు గారు సార్, నందు గారు ప్లీజ్ సార్. ఆయన రావట్లేదు, ఆయన వెనకాల ఉండే నడిపిస్తూ ఉంటారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవ్, సురేష్ అండ్ పవన్, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ చోటకే ప్రసాద్. ఎందుకంటే నేను అంటే సెట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొత్త డైరెక్టర్ అనేటప్పటికి రియాక్షన్స్ అవి మర్చిపోతూ ఉంటాం. అలాంటి టైంలో నేను చెప్పాను, ప్రసాద్ నేనేమైనా మర్చిపోతుంటే నువ్వు అసలు ఏమీ అనుకోకుండా నాకు చెప్పే నువ్వు అని చెప్పంటే ప్రతి సీన్ ప్రతిరోజు తను చూసి, ఎందుకంటే ఒక షెడ్యూల్ అయితే కానీ చూడరు, అలాంటి డే అండ్ నైట్ తను చూసి లేదు మళ్ళీ ఇక్కడ ఇది కావాలి అది కావాలని చెప్పి. థ్యాంక్ యూ ప్రసాద్. నెక్స్ట్ పర్యా. పర్యా, నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను చిట్టి అనే క్యారెక్టరు జాతిరత్నాలు చూసినప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేసింది, కామెడీ కానీ ఇది కానీ అని అనుకున్నాను. తనవే నా సినిమాకి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు రావడం వల్ల నా సిద్ధి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. థ్యాంక్ యూ ఫరియా. నెక్స్ట్ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏదైనా ఉందంటే నాకు సన్నీగా పరిచయం శేషు, అడవి శేషు. అడవి శేషు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యి నా ఈవెంట్కి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ అందరికీ చెప్తూ ఉంటాను, నా ఫస్ట్ లవర్ ఎవరంటే నరేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాం, కానీ ఆ అవకాశం రావడానికి చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. ఒక కథ చెప్పాలి, కథ చెప్పిన తర్వాత వాళ్ళు మెప్పించాలి. కొత్త డైరెక్టర్ అంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ నరేష్ గారు ఇప్పటివరకు 30+ కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సార్ మీరు ఇలాగే చేస్తూ ఉండాలి, మా లాంటి వాళ్ళకి మీరు అండగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ముందు వెనక అవుతున్నాను మా ప్రొడ్యూసర్ గారు. సారీ సార్. ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టర్ని నమ్మి పెడుతున్నారు. ఒకరోజు వెళ్ళి సార్ బడ్జెట్ ఏమైనా పెరుగుతుందా అని అడిగా. లేదే అన్నారు. నాకు తెలుస్తుంది బడ్జెట్ పెరుగుతున్న విషయం. ఒకటే చెప్పారు ఆయన, ఏమన్నారంటే బడ్జెట్ పెరగడం కాదు, నేను పెట్టిన బడ్జెట్ క్వాలిటీ కనిపించాలి, అది కనిపిస్తే చాలు అన్నారు. సార్ నేను కనిపించేటట్లు ప్లాన్ చేశాను, మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్ స్టార్ట్ చేయడం కూడా ఒక సారీతోనే స్టార్ట్ చేశారు, ఎండ్ చేయడం కూడా ఒక సారీతోనే
ఎండ్ చేశారు. అండ్ ఎస్, కాలాతీతం అయిపోతుంది, ఇక మన హీరోలు మాట్లాడేటువంటి టైం, మన ఫరియా గారు మాట్లాడేటువంటి టైం వచ్చింది. బట్ బిఫోర్ దాట్ అల్లరి నరేష్ గారు చేసినటువంటి